యాక్చువల్గా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒక హైరైజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. గ్రేస్ అయితే దీని మీద సర్టైన్ ఎలిగేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీడియా నోటీస్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి జిఎంసి సైడ్ నుంచి ఎట్లాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారు, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, అవన్నీ కూడా గత న్యూస్ ఐటమ్ వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ సిపి హెడ్గా ఉంటాడు. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని నేను రిపోర్ట్ కాల్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 2 days ఇక్కడ ఈ ప్రెమిసెస్ని కూడా విజిట్ చేసి సో వాళ్ళ ఫైండింగ్స్తో రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. సో డ్యూరింగ్ ద డిస్కషన్స్ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసినప్పుడు నేను కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఫిజికల్ వెరిఫికేషన్ చూసిన తర్వాత ఇప్పుడు యాజ్ పర్ రికార్డు ఫిజికల్ వెరిఫికేషన్లో నాకున్న ఫైండింగ్స్ ఇవన్నీ కూడా చూసుకొని మరి ఎక్కడ ఏమైనా జరిగిందా లేదనేది కూడా నిర్ధారణకు రావడం జరుగుతుంది. అనుమతులు అంటే 2015లో స్టార్ట్ అయింది ఇది ప్రాసెస్. 2015లో 5 floors ఆఫ్టర్ గెట్టింగ్ రైల్వే ఎన్ఓసి దే హ్యావ్ స్టార్టెడ్. బట్ సబ్సిక్వెంట్గా మా మోడిఫికేషన్స్ తోటి ప్రాసెస్ నడుస్తూ ఉంది. నడిచే క్రమంలో కొన్ని రివైజ్డ్ ఎన్ఓసిస్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 2015లో స్టార్ట్ చేసినటువంటి మేనేజ్మెంటు సబ్సిక్వెంట్గా కూడా మేనేజ్మెంట్ చేంజ్ అవుతూ ఉంది. చేంజ్ అయిన క్రమంలో ఆ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారా లేదనేది ఒకసారి చూసుకోవాలి. అట్లనే ఎవరైతే ఎన్ఓసి ఇచ్చే అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా చేంజ్ అయిన మేనేజ్మెంట్ తోటి వాళ్ళు సబ్సిక్వెంట్గా రివైజ్డ్ ఎన్ఓసి ఇచ్చారనేది కూడా చూసుకోవాలి. ఇవి చూసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఇట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్, అండర్ వెరిఫికేషన్. సో ఇదంతా అయిన తర్వాత దీని మీద ఒక కంక్లూజన్కి రావడం జరుగుతుంది. గత 14వ తారీఖు నుండి నాపై పోటీ చేసి గెలిచినటువంటి ధూళిపాళ నరేంద్ర గారు గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టు మీద అనుమతులు లేకుండా అక్రమంగా కట్టాను అని ఆరోపణలు చేయడం జరిగింది. దానికి డిపార్ట్మెంట్ వారు ఎప్పుడు చేస్తున్నట్లుగానే ఇంతకుముందు తనిఖీలు చేశారు గత 2 రోజుల క్రితం. ఈ రోజున గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్గా వచ్చి ప్రతి సెట్ బ్యాక్ని హైట్ని వారు ఫిజికల్గా మెజర్ చేయించడం జరిగింది. 2015వ సంవత్సరంలో ఆదిత్య ఇన్ఫ్రాటెక్ ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు 2020 సంవత్సరంలో ఏలూరు జూట్ మిల్ కింద ఫిజికల్గా గ్రౌండ్ చేయడం జరిగింది. 2015 నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు, ఎందుకంటే ఇది కంపెనీని బట్టి వ్యక్తి బట్టి అనుమతి ఉండదు. ఇది కేవలం సైట్ టిఎస్ నెంబరు, సర్వే నెంబర్ ప్రకారం, ఎక్స్టెంట్ ప్రకారం తీసుకున్న అనుమతులు కనుక అవన్నీ కూడా ఈ సైట్లో ఏ బిల్డింగ్ కట్టినా వర్తిస్తాయి. అయితే కొన్ని ఎన్ఓసీలు అక్కడక్కడ నేమ్ చేంజ్ లేదనేది వారి దృష్టికి వచ్చినట్టుగా చెప్పారు. అలా ఉన్న ఏమైనా కూడా డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో తిరిగి వారికి మేము సబ్మిట్ చేస్తాం. అన్ని అనుమతులు కూడా రూలుకు లోబడే ఉన్నాయి కనుక అన్ని అనుమతులు దీనికి వర్తిస్తాయనేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి సత్యం. దీనికి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి కట్టవలసినటువంటి యాజ్ ఆన్ టుడే 1 రూపీ కూడా నాకు తెలిసినంతవరకు పెండింగ్ ఫీ లేదు. కొంత భాగాన్ని హైరైజ్ బిల్డింగ్సు ఎంకరేజ్మెంట్ కోసం గవర్నమెంట్ జీవో నంబర్ 180లో పొందుపరిచిన విధంగా ఇన్స్టాల్మెంట్స్ రూపంలో ఇంట్రెస్ట్ ఫ్రీగా కట్టవలసి ఉంది. ఆ భాగాన్ని రాబోయే డిసెంబర్ నుండి వచ్చే సంవత్సరం ఎండ్ వరకు 3 ఇన్స్టాల్మెంట్లుగా నేను పే చేస్తానని వారికి ఇంతకు ముందే తెలియజేయడం జరిగింది. ఈరోజు కూడా వారికి చెప్పడం జరిగింది. దీనిలో ఎట్టి అక్రమాలు లేవు. ప్రతి మిల్లీమీటరు కట్టిన ఏరియా కూడా ఫీజు కట్టడం జరిగింది. అది వారి దృష్టికి తీసుకొచ్చాను. వారు
ఇప్పుడు ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయిన తర్వాత ఏమన్నా షార్ట్ ఫాల్స్ ఉంటే రొటీన్గా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ కడుతున్న బిల్డింగ్లో ఏమన్నా షార్ట్ ఫాల్స్ పేపర్స్ ఉంటే వారు అడిగితే అవి నేను సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వారికి తెలియచేశాను. అన్నీ రూల్కు లోబడే నేను చేశాను. ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మున్సిపాలిటీ వారు అధికారికంగా నాకు తెలియచేసిన తర్వాత ప్రతి టెక్నికాలిటీస్ని వివరంగా ప్రజాబాహుళ్యానికి నా కస్టమర్లకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియచేస్తున్నాను. దయచేసి అప్పటి వరకు మీడియా మిత్రులంతా కూడా స్పెక్యులేషన్కి ప్రాధాన్యత ఇవ్వకుండా వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వండి. నేను రైటింగ్లో అన్ని టెక్నికాలిటీస్ మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తానని చెప్తున్నాను. నమస్కారం. సరే, ఈ వెలిగేషన్స్ అన్నీ అభూత కల్పనలు. ఇది సమయం కాదు. ఒకసారి మున్సిపాలిటీ వారు ప్రధానమైన టెక్నికల్ ఆరోపణల మీద ఏదైతే ఉన్నాయో వాటికి వారు క్లారిఫికేషను లేకుంటే ఏముందో లేదో వారు తెలియచేసిన తర్వాత మిగతా విషయాల మీద నేను అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ నేను మాట్లాడి సిద్ధంగా ఉన్న సమయం చూసి అన్ని వివరాలు మీకు తెలియచేస్తాను. అదే సార్, అన్నీ వారి పరిశీలనలో ఉన్నాయి. అవి అయిన తర్వాత నేనంటుంది ఏంటంటే అది అయిన తర్వాత ఎన్ఓసీలు అనేక రకాలుగా అన్ని రివిజన్స్ జరుగుతాయండి. ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, తర్వాత రివిజన్ ఆ రివిజన్స్ అన్నీ ఇట్స్ ఎ న్యాచురల్ కోర్స్. అలాంటి రివిజన్స్ అన్నీ చేసిన తర్వాత ఉంది. అక్రమ నిర్మాణం అంటూ ఏమీ లేదు, సక్రమ నిర్మాణమే. అక్రమ నిర్మాణం కడితే ఏ ప్రభుత్వం ఒప్పుకోదు. దానికి కావాల్సిన ఫీజులన్నీ నేను కట్టాను. ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను వివరాలు మాట్లాడతాను. ఎందుకంటే అధికార ధిక్కరణగా నేను మాట్లాడడానికి సిద్ధంగా. నమస్కారం.